హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ అడ్డా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీ డేస్కి సంబంధించి మనం సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చేస్తున్నామండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక విద్యార్థి తన శారీరక అవసరాలను తీర్చుకోవడంలో వైవిధ్యమైన కృత్యములను ప్రదర్శించాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ ప్రవర్తనను ఏమనవచ్చో గుర్తించండి. ఒక విద్యార్థి తన శారీరక అవసరాలు తీర్చుకోవటంలో వైవిధ్యమైన కృత్యములను ప్రదర్శించాడు అంటున్నారు కాబట్టి సర్దుబాటు వస్తుందండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సర్దుబాటు. నెక్స్ట్, రాధ అనే విద్యార్థినిని ఉపాధ్యాయుడు గత సంవత్సరం జరిగిన గురు పూజోత్సవ వేడుకల గురించి అడిగినప్పుడు కొద్ది ప్రయత్నం మీద ఆ రోజు జరిగిన కార్యక్రమాలను గుర్తుకు తెచ్చుకొని చెప్పగలిగింది. కారణం అది ఈ మనసులో ఉండడం వల్లనే. ఉపచేతన మనస్సు కరెక్ట్ ఆన్సర్. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా సిగ్మండ్ ఫ్రాయిడ్ లైంగిక వికాస దశలలో భాగంగా ఏ దశలో శిశువు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి? కరెక్ట్ ఆన్సర్, ఆసన దశలో. ఓకే, నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతి చదివే విద్యార్థిని మూర్తిమత్వంను అంచనా వేయాలనుకుని ఆ పిల్లవాడికి ఒక పరీక్షకు సంబంధించి వివిధ జంతువులను బొమ్మలతో కూడిన సన్నివేశాలున్న 10 కార్డులను ఒకదానికొకటి ఇచ్చి ఆ కార్డులో ఆ జంతువులు ఏమి ఉన్నాయో అది అడిగి సమాధానాలు సేకరిస్తున్నాడు. దీనిని నీవు ఏ పరీక్షగా భావిస్తావు? క్యాట్ పరీక్షగా భావించాలి. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు కొన్ని తరగతులలోని విద్యార్థుల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయాలనుకున్నావు. అయినా ఈ క్రింది ఏ పరీక్షను మాత్రం నీవు పరిగణలోకి తీసుకోవు? డాట్. ఒక విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో భాగంగా అతనిపై రోషన్ సిరామరకల పరీక్షను ఉపయోగించేటప్పుడు ఆ విద్యార్థి ఒక కార్డులోని మరక మొత్తాలన్నీ ఒకే ప్రతిస్పందనిస్తున్న అది తనకు ఒక గోడ వలె అనిపిస్తుంది అన్నాడు. ఇప్పుడు ప్రయుక్త అయిన ఉపాధ్యాయుడు ఆ ప్రతిస్పందనలను విషయంలో భాగంగా ఏ ఆంగ్ల అక్షరములతో గుర్తిస్తాడు? WO. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్కి C, సెకండ్ వన్కి A, థర్డ్ వన్కి B. ఫస్ట్ వన్ క్రిటిజియం అంటే మంద బుద్ధిత్వము. ద్వార్పిజం మరగుచ్చుతనం. టిటానీ అంటే కండరాలు బిగుసుకుపోవడం. ఓకే, నెక్స్ట్, కండరాలను బిగుసుకుపోవడం వచ్చేసి ఇదే అండి. ఫస్ట్ వన్కి C, సెకండ్ వన్కి A, థర్డ్ వన్కి B. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. చాలా స్వీట్ అండ్ స్మాల్ వీడియో.